ఎస్ఎస్ఐపి ప్రోగ్రామ్. సో దాని కింద మనం ఇక్కడ ఇన్నోవేటర్లను తయారు చేస్తున్నాం, ఒక స్టార్ట్అప్ ఫౌండర్స్ని తయారు చేస్తున్నాము. సో దానికి అకౌంటబిలిటీ, క్రెడిబిలిటీ అనేది ఉండాలి. జస్ట్ లైక్ దట్ మేము ఎంకరేజ్ చేస్తున్నాము అంటే సరిపోదు కదా. అవునండి. ఎస్ఎస్ఐపి ప్రోగ్రామ్ అనేది జస్ట్ ఒక ప్రోగ్రామ్ ఫండింగ్ ఇచ్చేదే కాదండి. లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ సపోర్ట్ కావాలన్నా, ఆఫీస్ స్పేస్ కావాలన్నా, లైక్ పేటెంట్ ఫైలింగ్ సపోర్ట్ కావాలన్నా, నెట్వర్కింగ్ని బిల్డ్ చేసుకోవాలన్నా, ఇవన్నీ ఆపర్చునిటీస్ ఎస్ఎస్ఐపి కల్పిస్తుందండి. జస్ట్ ఏదో నా దగ్గర ఇన్నోవేటివ్ థాట్ ఉంది, నాకు ఫండ్స్ ఇచ్చేసేయండి అండ్ యూనివర్సిటీ ఫండ్స్ గ్రాంట్ చేయడమే కాదు, దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి కూడా యూనివర్సిటీ సపోర్ట్ చేస్తుందండి. ఓకే, యా. సో నేను ఇప్పుడు వస్తున్నప్పుడు చూసాను ఎస్ఎస్ఐపితో పాటుగా ఫ్యాబ్ ల్యాబ్ అనేది. ఇట్స్ వర్క్ షాప్ అండి. లైక్ 3D డిజిటల్ కటర్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించింది. అది కూడా విత్ ఇన్ యూనివర్సిటీలోనే ఉంది ఫ్యాబ్ ల్యాబ్. మేడం, ఇందాక మీరు అకౌంటబిలిటీ, క్రెడిబిలిటీ గురించి మాట్లాడారు. సో మీరు లైవ్ లో ఈ చెక్స్, రీసెంట్ చెక్స్ కూడా చూసుకోవచ్చు. రీసెంట్ గా సంగల్చంద్ పాటిల్ యూనివర్సిటీ నుంచి స్టూడెంట్స్ కి వచ్చిన చెక్స్ ఇవి. ఓకే, యా. సో ఇది రీసెంట్ గా వచ్చినవి ఈ చెక్స్ అన్ని. 24 లో లైక్ డిసెంబర్, ఇది అక్టోబర్ లో ఇచ్చారు, ఇది డిసెంబర్ లో ఇచ్చారండి. ఓకే, రీసెంట్ గా. ఓకే, యా యా యా. సో ఇప్పుడు 10 lakhs అనేది అమౌంట్ వాళ్ళకి ఫండ్ అనేది డైరెక్ట్ గా స్టూడెంట్ కి వెళ్ళిపోతుంది.